ఇవాళ నైట్ టిఫిన్కి పెసరట్టు వేసుకున్నాను ఐరన్ ప్యాన్ పైన. ఇది వచ్చేసి రోష్ కంపెనీది ఐరన్ ప్యాన్. ఇది వచ్చేసి పెసరపిండి. దీంట్లోనే నేను పచ్చిమిర్చి అలాగే అల్లం కూడా మిక్సీ పట్టుకుని వేసేస్తున్నాను. ఇప్పుడు ప్యాన్ హీట్ అయిన తర్వాత దీన్ని పెసరట్టు కింద వేసుకుంటున్నాను. ఒక కప్పు పెసలకి ఒక పావు కప్పు బియ్యం కూడా వేసుకున్నాను నేను దీంట్లోనే. అలాగే పిండి నలిగేటప్పుడే అల్లం ముక్కలు పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు దీనిపైన జీలకర్ర కొత్తిమీర అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి పెసరట్లోకి. ఫస్ట్ సిమ్లో పెట్టుకుని తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకోవాలి పెసరట్టు అనేది. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది పెసరట్టులోకి. ఈ అట్ల కాడ కూడా పెనంతో ఇచ్చారనమాట ఫ్రీగా, ఐరన్ అది కూడా. ఇప్పుడు దీంట్లోకి ఉప్మా పెట్టుకోవాలి. సుజీరా ఉప్మా చేసుకుని పెట్టుకున్నాను ఫస్ట్ నేను పక్కన. ఇప్పుడు ఉప్మాను కూడా పెట్టుకుని అట్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ ఐరన్ ప్యాన్ మీద వేసుకుంటే అట్టు అనేది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎక్కడా కూడా అంటుకోకుండా వచ్చేస్తుంది మనకి. నాన్ స్టిక్ ప్యాన్ కన్నా ఐరన్ ప్యాన్ అనేది చాలా మంచిది కాబట్టి మ్యాక్సిమం ఐరన్ ప్యాన్ మీదే వేసుకోవడానికి ట్రై చేయండి. ఈ ప్యాన్లో షేప్స్ కూడా ఉన్నాయి. నేను స్క్వేర్ మోడల్ తీసుకున్నాను. దీంట్లో వచ్చేసి సర్కిల్ మోడల్ కూడా ఉన్నది. షేప్ వచ్చేసి మనకి చెక్కతోటి ఇస్తారనమాట హ్యాండిల్స్. అవి కూడా మనకు మంచిగా క్యారీ చేయడానికి. ఇలా ఐరన్ ప్యాన్ మీద వేయడం వల్ల దోశలు అనేవి చాలా క్రిస్పీగా కూడా వస్తాయి.